సో లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకుని జస్ట్ మనం ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయాలి, సో ఇమేజ్ ట్యాగ్ మనం ఎలా యూజ్ చేయాలి అండ్ ఇమేజ్ ట్యాగ్ లోపల మనకు ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నవి, రైట్. సో నెక్స్ట్ అలాగే లిస్ట్ గురించి నేర్చేసుకున్నాం, ఇమేజ్ అండ్ లిస్ట్ గురించి నేర్చేసుకున్నాం. సో ఈ సెషన్ లోపల టేబుల్స్ని అంటే చూడండి, ఇక్కడ మన వెబ్ పేజ్ లోపల డాటాని మనం డిఫరెంట్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో లైక్ ఇలా హెడ్డింగ్స్ లాగా, పారాగ్రాఫ్ లాగా, రైట్. సో అలాగే బేసిక్ ట్యాగ్స్ని యూజ్ చేస్తూ డాటాని మనం లైక్ ఇలా డిఫరెంట్గా చూపిస్తున్నాం, లైక్ మార్క్ చేసినట్టు కానీ బోల్డ్ చేసినట్టు డిఫరెంట్ చూపించాం. నెక్స్ట్ అలాగే అలాంటి నెంబర్ ఆఫ్ వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఎలా నావిగేట్ చేయాలో లింక్స్ గురించి నేర్చేసుకున్నాం, ఓకేనా. సో లింక్స్ యూజ్ చేస్తూ నావిగేషన్ నేర్చేసుకున్నాం, ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ చేయాలో ఇక్కడ నావిగేషన్ యాంకర్ ట్యాగ్ గురించి నేర్చేసుకున్నాం. తర్వాత వెబ్ పేజ్ లోపల ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయాలని చెప్పేసి మనం ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తూ ఇమేజ్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటి, దాని లోపల ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తున్నాం, అండ్ సో ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయాలో అండ్ ఇమేజ్ మనం పాత్ అనేది సేమ్ లొకేషన్ అప్పుడు ఎలా నావిగేట్ చేయాలి, లైక్ ఆ ఇమేజ్ అనేది ఫోల్డర్లో ఉన్నప్పుడు ఎలా నావిగేట్ చేయాలి. సో ఇవన్నీ మనం లాస్ట్లో నేర్చేసుకో. సో ఇప్పుడు ఇదే వెబ్సైట్ లోపల సో డాటాని మనం సో టేబుల్స్ లాగా రిప్రజెంట్ చేయాలి అంటే లైక్ వాట్ అంటే రోస్ అండ్ కాలమ్స్ లాగా రిప్రజెంట్ చేయాలి అంటే, సో డాటాని ఇక్కడ మనం రోస్ అండ్ కాలమ్స్ లాగా రిప్రజెంట్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనం టేబుల్ని యూజ్ చేస్తాం. సింపుల్గా టేబుల్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ డాటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పేసేసుకోవచ్చు. సో టేబుల్ ఇస్ ద collection of data in the form of rows and columns. చూడండి ఇక్కడ టేబుల్ మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం, టేబుల్ లోపల లైక్ ఎలాంటి రోస్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, కాలమ్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, రైట్. టేబుల్ లోపల ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయని మనం ఇక్కడ టేబుల్ ట్యాగ్లో నేర్చేసుకున్నాం. చూడండి ఇక్కడ వచ్చింది శాంపుల్ ఒక టేబుల్ అయితే డ్రా చేస్తున్నాను సింపుల్గా, లైక్ సీరియల్ నంబర్, లైక్ నేమ్, కోర్స్, సో ఫీ అని చెప్పేసి ఒక టేబుల్ అయితే తీసుకున్నాం గైస్. సో ఫస్ట్ మనం ఒక టేబుల్ ట్యాగ్ తీసేసుకుందాం. సో ఆ టేబుల్ ట్యాగ్లో సో ఇక్కడ ఒక రో క్రియేట్ చేస్తున్నాను, టేబుల్లో ఒక రో క్రియేట్ చేస్తున్నాను. సో ఈ టేబుల్లో రో తీసుకున్నాను అండ్ రోలో ఒక టేబుల్ హెడ్డింగ్స్ తీసుకున్నాను గైస్. సో ఇవన్నీ టేబుల్ హెడ్డింగ్స్ లైక్ సీరియల్ నెంబర్, నేమ్, కోర్స్, ఫీ ఏమవుతాయి ఇవన్నీ కూడా టేబుల్ యొక్క హెడ్డింగ్స్. సో దానికోసం టీహెచ్ ట్యాగ్ లోపల సో టేబుల్ ట్యాగ్ దాని లోపల సో టేబుల్ టీఆర్ రో కోసం టీఆర్ యూజ్ చేస్తున్నాం, తర్వాత టేబుల్ హెడ్డింగ్స్ కోసం టీహెచ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇలాగే ఇప్పుడు నేను మళ్ళీ ఒక రో తీసుకుంటున్నాను. సో ఈ రో లోపల టేబుల్ డాటా టీడీని యాడ్ చేస్తున్నాను, టేబుల్ డాటా కోసం ఇక్కడ టీడీ ఇచ్చేస్తాను. టేబుల్ మళ్ళీ రో తీసుకున్నాను, రో లోపల టేబుల్ డాటా సో సీరియల్ నంబర్, నేమ్, నెక్స్ట్ ఇలా ఇక్కడ ఫీ తీసుకుంటాం. సో ఇలా మనం నంబర్ ఆఫ్ రోస్ క్రియేట్ చేసేసుకోవచ్చు. రైట్. సో దిస్ ద టేబుల్. చూడండి ఇక్కడ సింపుల్గా ఫస్ట్ అయితే ఒక టేబుల్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. సో దీని లోపల టేబుల్ ఇక్కడ టీఆర్ యూజ్ చేస్తున్నాను, టేబుల్ రో అండ్ టీఆర్ని క్లోజ్ చేస్తున్నాను. టీఆర్ లోపల టీహెచ్ యూజ్ చేస్తున్నాను, దట్ ఈస్ టేబుల్ హెడ్, లైక్ సీరియల్ నెంబర్, సీరియల్ నెంబర్, లైక్ నేమ్ తీసుకుంటున్నాను, కోర్స్, సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫీ యూజ్ చేస్తాను. సో మళ్ళీ ఒక రో తీసుకున్నాను. సో ఈ రో లోపల ఇక్కడ టేబుల్ డాటా తీసుకున్నాను, టీడీ ఫర్ టేబుల్ డాటా. సో వన్ సంథింగ్ టీడీ క్లోజ్. సో నేను నెంబర్ ఆఫ్ టీడీస్ ఇచ్చేస్తాను. సో ఇలా నంబర్ ఆఫ్ రోస్ క్రియేట్ చేస్తూ దాని లోపల నంబర్ ఆఫ్ డాటాని అయితే మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మనం టేబుల్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు గైస్. సో టేబుల్, సో టీఆర్ ఫర్ టేబుల్ రో,
th ఫర్ టేబుల్ హెడ్ అండ్ td ఫర్ టేబుల్ డేటా అన్నమాట. సో దీని లోపల ఓన్లీ మనం 4 ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం, టేబుల్, tr, th అండ్ అలాగే td అన్నమాట. టేబుల్ రో, టేబుల్ హెడ్ అండ్ ఇక్కడ టేబుల్ డాటా తీసుకు. సో దిస్ ఇస్ ద టేబుల్ స్ట్రక్చర్. చూడండి ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో టేబుల్స్ డాట్ HTML క్రియేట్ చేశాను అండ్ నోట్ప్యాడ్ ప్లస్ ఎడిట్ చేస్తున్నాను. సో సింపుల్ ఇక్కడ HTML టేబుల్ హెడ్ టైటిల్ తీసుకున్నాను. సో సింపుల్ టేబుల్. సీరియల్ నంబర్ లైక్ నేమ్, కోర్స్ అండ్ అలాగే ఇక్కడ ఫీ అనే హెడ్డింగ్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఒక రో తీసుకుంటున్నాను. ఈ రో లోపల టేబుల్ డాటా ఇచ్చేస్తున్నాను లైక్ టీడీకే, సింప్లీ టీడీ ఫర్ టేబుల్ డాటా. సో ఇలా మనం నంబర్ ఆఫ్ రోస్ తీసేసుకుందాం. సుష్మిత అర్థమవుతుందా? శ్రావణి, సుష్మిత. సో ఇలా నంబర్ ఆఫ్ రోస్ యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఒక 5 రోస్ అయితే క్రియేట్ చేసాము. చూడండి బై డిఫాల్ట్ మనకు టేబుల్ అంటే టేబుల్ ఫార్మాట్ ఉంటుంది, బట్ దేర్ ఇస్ నో బార్డర్స్ గైస్. చూసారు ఇక్కడ మనకు ఎలాంటి బార్డర్స్ లేకుండా ఒక ప్లెయిన్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. ఓకేనా, జస్ట్ దేర్ ఇస్ నో బార్డర్. అంటే టేబుల్ ఫార్మాట్ ఉంది, రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి, కానీ దేర్ ఇస్ నో బార్డర్స్. అంటే మనం డిఫాల్ట్గా బార్డర్స్ ఏం అప్లై అవ్వరు అనమాట. సో ఇప్పుడు మనం బార్డర్స్ అప్లై అవ్వాలి అంటే సో ఇక్కడ మనం టేబుల్కి బార్డర్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఈ టేబుల్ లోపల యాట్రిబ్యూట్ ఏం యూజ్ చేస్తున్నాను, ఇక్కడ టేబుల్ ట్యాగ్ లోపల బార్డర్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూ వచ్చేసి 1 అని ఇచ్చేస్తున్నాను గైస్. సింప్లీ బార్డర్ ఇస్ ద యాట్రిబ్యూట్ అండ్ 1 is the attribute యొక్క వాల్యూ అనమాట. ఇట్స్ ఏ అట్రిబ్యూట్ గైస్. సో బార్డర్ ఇస్ ద అట్రిబ్యూట్ అండ్ ఈ 1 వచ్చేసి ఆ బార్డర్ యొక్క వాల్యూ, ఆ అట్రిబ్యూట్ యొక్క వాల్యూవే 1 అనమాట. ఇట్స్ ఏ అట్రిబ్యూట్. సింప్లీ అట్రిబ్యూట్స్ గివ్ ద, చెప్పాను కదా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ గివ్ ద ఏదైనా ఎలిమెంట్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి దాన్ని ఇక్కడ ఏమందాం మనం, అట్రిబ్యూట్ అందాం గైస్. సింప్లీ ఇట్స్ ఏ అట్రిబ్యూట్. అండ్ నెక్స్ట్ అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి, 1 ఇట్స్ ఏ వాల్యూ. సో చూడండి ఇప్పుడు సేమ్ టేబుల్ని మళ్ళీ తీసుకుంటున్నాను. ఫస్ట్ డిఫాల్ట్గా ప్లేన్ స్ట్రక్చర్ ఎలా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే స్ట్రక్చర్ తీసేసుకొని దీనికి ఇప్పుడు బార్డర్ అట్రిబ్యూట్ని యూజ్ చేద్దాం. సో వాటి మధ్య స్పేస్ కోసం ఇక్కడ నేను బ్రేక్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ సేమ్ టేబుల్లోనే ఇక్కడ బార్డర్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాను. సో బార్డర్ ఇస్ ఈక్వల్ 1 ఇచ్చేసాను. చూడండి ఇప్పుడు మనకు సింపుల్గా బార్డర్స్ వచ్చేసాయి. సో దానికి పైన రాసానా, నెక్స్ట్ టేబుల్ ఇచ్చేద్దాం. చూసారు ఫస్ట్ మనకు ప్లేన్ స్ట్రక్చర్ వచ్చేసింది, నెక్స్ట్ ఇలా బార్డర్ వచ్చేసాయి. సో ఎప్పుడైతే మనం బార్డర్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నామో ప్రతి సెల్కి బార్డర్ అప్లై అవుతుంది. చూసారా, అంటే డబుల్ లాగా వచ్చేస్తాయి. మనం సింగిల్ బార్డర్ లాగా రావాలి కదా. సో అంటే ప్రతి సెల్కి బార్డర్ అప్లై అవుతుంది కాబట్టి మీకు ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు సింపుల్గా, సో ఏవైతే మనకు డబుల్ బార్డర్ వచ్చేస్తున్నాయో వాటిని మనం కొలాప్స్ చేసేద్దాం. సో దానికోసం ఇక్కడ ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. చూడండి ప్రాపర్టీ. సో లైక్ దట్ ఇస్ వాట్ బార్డర్ హైఫన్ కొలాప్స్
కోలన్ కొలాప్స్ ఉంటుంది. సో సింపుల్గా ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తూ మనం బార్డర్స్ని కొలాప్స్ చేసేయచ్చు. సో ఇక్కడ బార్డర్ కొలాప్స్ అనేది ఇట్స్ ఏ ప్రాపర్టీ. బార్డర్ కొలాప్స్ ఇస్ ద ప్రాపర్టీ అండ్ దాని వాల్యూ వచ్చేసి కొలాప్స్. సో ఇట్స్ ఏ ప్రాపర్టీ. సో వాల్యూ వచ్చేసి కొలాప్స్ అని. సో చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీని ఆ టేబుల్కి ఎలా అప్లై చేయాలి మరి? సుష్మిత, శ్రావణి, బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీని టేబుల్కి ఎలా అప్లై చేద్దాం? ఈ ప్రాపర్టీని అప్లై చేయాలి అంటే యాట్రిబ్యూట్ ఏం యూజ్ చేద్దాం? ఎగ్జాక్ట్లీ సేమ్ యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి, స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఓకేనా? ప్రాపర్టీస్ కదా. సో ప్రాపర్టీస్ మనం ఇక్కడ ఎలా అప్లై చేస్తున్నాం? లైక్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, టెక్స్ట్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, ఫాంట్ ఫ్యామిలీ ఇవన్నీ అప్లై చేస్తున్నాం. ఎలా అప్లై చేస్తున్నాం? స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తూ అప్లై చేస్తున్నాం. సేమ్ అలాగే సో ఇప్పుడు నేను ఈ బార్డర్స్ని కొలాప్స్ చేయడం కోసం ఇక్కడ బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీ ఉంది. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ మనం ఇక్కడ ఎలా అప్లై చేయాలి? సో ఇక్కడ సింపుల్గా స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తూ అప్లై చేసేసుకోవాలి సింపుల్గా. సో టేబుల్లోకి వెళ్ళేసి స్టైల్ అనే యాట్రిబ్యూట్ తీసుకున్నాను. సో సింపుల్గా ప్రాపర్టీ వచ్చేసి బార్డర్ హైఫన్ కొలాప్స్ కోలన్ కొలాప్స్. దట్స్ ఇట్. చూడండి ఇక్కడ మనకు నీట్గా సో ప్లెయిన్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. చూడండి ఇలా. ఇంకా మీరు కావాల్సిన విడ్త్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. నేను సింపుల్గా విడ్త్ కంప్లీట్ మనకు టేబుల్ మొత్తం 100% ఉంది కదా, నేను ఇక్కడ 50% ఇచ్చేస్తున్నాను. చూడండి. సో ఇప్పుడు మనకు టేబుల్ మనకు 50% యాక్టివేషన్. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇలా అర్థమవుతుందా? సో ఇప్పుడు దీనికి కానీ నేను ఓన్లీ 4 ఎలిమెంట్సే యూజ్ చేస్తాను. లైక్ ఏంటిది అక్కడ టేబుల్, టీఆర్, టీహెచ్, టీడీ 4 ఎలిమెంట్స్ అండ్ ఒకటే ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాను, బార్డర్ యాట్రిబ్యూట్. అండ్ ఒకే ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తాను, దట్ ఈస్ బార్డర్ కొలాప్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ సింపుల్గా అంటే మీరు ఒక ప్లేన్ స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి అంటే ఇది సరిపోతుంది సింపుల్గా. ఓకేనా? ఒక ప్లేన్ స్ట్రక్చర్ డిజైన్ చేయాలంటే ఇట్లా సింపుల్ ఇలా క్రియేట్ చేసేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం కాంప్లెక్స్ అంటే లైక్ ఎలా అంటే చూడండి కొంచెం కాంప్లెక్స్ టేబుల్ చూద్దాం ఇప్పుడు. అంటే రోస్ అండ్ కాలమ్స్ని మనం మర్జ్ చేయడం కోసం ఇక్కడ కాంప్లెక్స్ టేబుల్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ టేబుల్లోనే సో మరో కాలం ఇంకో కాలంని యాడ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇక్కడ ఇంకో కాలం అయితే యాడ్ చేస్తున్నాను. సింపుల్గా నేను కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ నేను సింపుల్గా కాంటాక్ట్ నెంబర్ అని తీసుకున్నాను. సో ఇక నాకు ఈ కాంటాక్ట్ నెంబర్ లోపల మళ్ళీ నాకు 2 టైప్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి గైస్. లైక్ ఎలా అంటే లైక్ ఫోన్ నెంబర్ 1 ఉంది, ఫోన్ నెంబర్ 2 అనుకుందాం. చూడండి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్లోనే 2 టైప్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఫోన్ నెంబర్ 2 ఇచ్చేసాం అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డాటా యాడ్ చేసేద్దాం. సో హెడ్డింగ్స్ ఫోన్ నెంబర్ 1, ఫోన్ నెంబర్ 2 అనేవి హెడ్డింగ్స్. ఇక్కడ నేను డాటాని యాడ్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి అంటే జనరల్గా మనకి ఏమవ్వాలి అంటే కాలం అనేది ఇక్కడ వరకే రావాలి కదా, బట్ ఇక్కడ మనం ఇక్కడ వరకే ఎండ్ అవ్వాలి. బట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ 2 కాలమ్స్ని మర్జ్ చేసేస్తున్నాం. చూడండి ఇక్కడ ఈ కాంటాక్ట్ నెంబర్లో ఉన్న ఈ కాలం అండ్ ఈ 2 కాలమ్స్ని ఇలా మర్జ్ చేసేస్తున్నాం.
మనం వర్డ్ లోపల ఎక్సెల్ లోపల చూస్తూ ఉంటాం గైస్. అంటే మర్జ్ మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెలెక్ట్ చేసేసుకొని ఇలా మర్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేయని ఆటోమేటిక్గా మనకు మర్జ్ అయిపోతాయి. సో ఇక్కడ ఎలా అంటే ఇక్కడ మనం ఇక్కడ కాలమ్స్ని మర్జ్ చేయాలంటే ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. సింపుల్, దట్ ఈస్ కాల్ స్పాన్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 2 కాలమ్స్ అయితే మర్జ్ అయిపోయాయి. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మనం కాలమ్స్ మర్జ్ అయిపోయాయి, ఇలా నీట్గా వచ్చేసింది. బట్ ఇక్కడ జనరల్గా మనకి ఇంకా నెక్స్ట్ రోలో ఉంది కాబట్టి ఇది నార్మల్గా ఎలా ఉంటుంది, జనరల్గా మనకి ఇలా వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇలా ఫోన్ నెంబర్ ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ కాల్ స్పాన్ అప్లై చేస్తున్నామంటే ఇక్కడ మనం రో స్పాన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రోస్ను మనం మర్జ్ చేయాల్సి ఉంటుంది గైస్. అర్థమవుతుందా? చూసుకుంటా ఇక్కడ రోస్ని మనం మర్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రోస్ స్పాన్ ఇచ్చేస్తున్నాను. రోస్ మర్జ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ రోస్ స్పాన్ ఇచ్చేస్తాను. సో అలాగే ఇక్కడ నేమ్, ఇప్పుడు మనం అంటే ఫస్ట్ మనం రోస్ స్పాన్ ఇప్పుడు డిఫాల్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు రోస్ స్పాన్ ఇవ్వగానే ఇప్పుడు మనకు ఫస్ట్ ఈ రో అనేది ఇక్కడ ఇలా ఉందన్నమాట. సో మీరు ఎప్పుడైతే రోస్ స్పాన్ ఇచ్చేస్తున్నారో ఆటోమేటిక్గా మనకు ఇలా మూవ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మనం రోస్ స్పాన్ ఫర్ నేమ్కి ఇవ్వాలి, తర్వాత కోర్స్కి ఇవ్వాలి, తర్వాత ఫీకి ఇవ్వాలి, అప్పుడే లాస్ట్కి వచ్చేస్తుంది ఇలా. సో ఎస్, అంటే రోస్ స్పాన్ మనం నేమ్కి ఇవ్వాలి, కోర్స్కి ఇవ్వాలి అండ్ నెక్స్ట్ అలాగే ఫీ కూడా ఇక్కడ మనం రోస్ స్పాన్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు రోస్ అవి లాస్ట్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం కాల్ స్పాన్ అప్లై చేస్తున్నామో మనం ఇక్కడ రోస్ కూడా మర్జ్ చేయాల్సి ఉంటుంది. సో రోస్ మర్జ్ అవ్వాలంటే ఇక్కడ మనం రోస్ స్పాన్ అప్లై చేస్తున్నాము, కాల్స్ మర్జ్ అవ్వాలంటే కాల్ స్పాన్. చూడండి రోస్ ఇలా. సో మనం ఓన్లీ 3 యాట్రిబ్యూట్స్, మన టేబుల్ నుంచి మనం ఓన్లీ 3 యాట్రిబ్యూట్సే కలెక్ట్ చేసుకున్నాం. దట్ ఈస్ బార్డర్ యాట్రిబ్యూట్, రోస్ మర్జ్ అవ్వాలంటే రోస్ స్పాన్, కాలమ్స్ మర్జ్ అవ్వాలంటే కాలమ్స్. ఓన్లీ 3 యాట్రిబ్యూట్స్ గైస్. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ టేబుల్, టీఆర్, టీహెచ్, టీడీ. నెక్స్ట్ లైక్ ఏంటి ఇక్కడ మనకు డిఫాల్ట్ ప్లేన్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. మనం దానికి కానీ ఇక్కడ బార్డర్ అనే యాట్రిబ్యూట్ యూస్ చేస్తూ బార్డర్ వచ్చేస్తుంది, అంటే బార్డర్ యాట్రిబ్యూట్. కాలమ్స్ మర్జ్ అవ్వాలంటే కాల్ స్పాన్, రోస్ మర్జ్ అవ్వాలంటే రోస్ స్పాన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ బార్డర్ యాట్రిబ్యూట్ యూస్ చేయగానే ప్రతి సెల్కి డబుల్ బార్డర్ వచ్చేస్తుంది కదా, వాటిని కొలాప్స్ చేసుకోవడం కోసం ఒక ప్రాపర్టీ యూస్ చేస్తున్నాం, దట్ ఈస్ బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీ. చూడండి ఇప్పుడు నేను సో ఈ కాంప్లెక్స్ టేబుల్ క్రియేట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఇంకో కాలం యాడ్ చేస్తున్నాం, లైక్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాం. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసాను అండ్ దీనిలో నెక్స్ట్ రో తీసుకుంటుంది. దీని లోపల రో తీసేసుకొని ఈ రో లోపల టేబుల్, సో హెడ్డింగ్స్ ఇచ్చేస్తాను, లైక్ ఏంటి ఫోన్ నెంబర్ 1 లైక్ ఫోన్ నెంబర్ 2 ఇచ్చేస్తాను, ఫోన్ నెంబర్ 1 అండ్ ఫోన్ నెంబర్ 2 ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేను అది వాటికి కావాల్సిన డేటాని యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఇలా డాటాని ఫోన్ నెంబర్ 1ని ప్రతి రోకి యాడ్ చేసేస్తాను. ప్రతి రో లోపల ఫోన్ నెంబర్ 1 అండ్ 2 యాడ్ చేసేస్తాను. చూడండి మనకు డిఫాల్ట్ ఎలా వచ్చి చెక్ చేయండి సార్. సో ఇలా వచ్చేసి సో కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వరకే ఉంది. ఫస్ట్ మనం ఈ కాంటాక్ట్ నెంబర్ దాని పక్కన ఉన్న ఈ ఎంటీ కాలం ఏదైతే ఉందో ఈ 2 కాలమ్స్ మనం మర్జ్ చేసేద్దాం. సో దానికోసం యాట్రిబ్యూట్ ఏం యూజ్ చేద్దాం, ఇక్కడ కాల్ స్పాన్. సో కాల్ స్పాన్ దట్ ఈస్ 2 అని ఇచ్చేసాను. చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి మనకు 2 కాలమ్స్ అయితే వచ్చేసా నీట్గా మర్జ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎర్లీ ఎలా ఉంది, మనకి ఇక్కడ వరకే వచ్చేసింది, కాలం అనేది ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు మనం ఈ 2 కాలమ్స్ని మర్జ్ చేసేస్తున్నాం. సో దానికోసం ఇక్కడ కాల్ స్పాన్ అప్లై చేయగానే ఇలా 2 కాలమ్స్ మర్జ్ అయిపోయాయి. నెక్స్ట్ అలాగే ఈ సీరియల్ నెంబర్ అండ్ ఈ ఫోన్ నెంబర్ ఈ రోకి ఇప్పుడు ఈ రోని దాని కింద ఉన్న ఈ 2 రోస్ని మనం మర్జ్ చేసేసుకోవాలి. సో దీనికోసం ఇక్కడ మనం రో స్పాన్ని అప్లై చేస్తాం. ఓకేనా? ఎస్. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నేను రో స్పాన్ ఇచ్చేస్తాను. టు మర్జ్ ది రోస్ ఐఎమ్ అప్లయింగ్ రో స్పాన్. చూడండి ఫస్ట్ నేను సీరియల్ నెంబర్కి ఇవ్వగానే చూడండి ఎలా వచ్చేసింది, ఇలా చూసారు ఎంత నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ అలాగే రో స్పాన్ దేనికి అప్లై చేసుకోవాలి, నేమ్కి అప్లై చేస్తాను. చూడండి నేమ్ కూడా అప్లై చేస్తాను. చూడండి నేమ్
నెక్స్ట్ అలాగే కోర్స్ చూడండి, కోర్స్ కూడా నీట్గా వచ్చేసి. నెక్స్ట్ అలాగే ఫీకి అప్లై చేయగానే మనకు కంప్లీట్గా స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. దట్స్ ఇట్. సింపుల్. కాలమ్స్ మర్జ్ అవ్వాలంటే కాల్ స్పాన్, రోస్ మర్జ్ అవ్వాలంటే ఇక్కడ మనం సింపుల్గా రో స్పాన్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. లేదు టేబుల్ మనం ఇంకొంచెం ఏమైనా అంటే కలర్స్ లాంటి ఏమైనా బ్యాక్గ్రౌండ్ లోపల మన ఏమైనా కలర్స్ లాంటివి అప్లై చేయాలనుకుంటే ఎలాగో స్టైల్ యాక్ట్ ఉంటుంది, ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రాసేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లైక్ ఇక్కడ నేను గోల్డ్ ఇచ్చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ బ్లూ ఇచ్చేస్తున్నాను. సో ఇలా మనకు నీట్గా కలర్ కూడా వచ్చేస్తుంది బ్యాక్. లేదు మనం సపరేట్ ఆ రోకి మాత్రమే రాయాలి అనుకుంటే సో ఆ రోలోకి వెళ్ళేసి ఇలా స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ చూడండి ఇలా వచ్చేసి అర్థమవుతుందా. ఇలా నీట్గా క్రియేట్ చేసేసుకోవచ్చు. లేదు మీకు మొత్తం ఎంటైర్ బాడీ మొత్తానికి కావాలి అనుకుంటే కూడా ఇలా బాడీ మొత్తానికి స్టైల్ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఇచ్చేసుకోవచ్చు. బాడీ మొత్తానికి లైట్ గ్రీన్ ఇచ్చేసేయండి, నీట్గా వచ్చేసి. అర్థమైందా. సో ఇలా నీట్గా మనం స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసుకొని సో ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నాం రిమైనింగ్ అని మనం సిఎస్ఎస్లో నేర్చేసుకున్నాం. ప్రస్తుతానికి కొన్ని ప్రాపర్టీస్ 5 ప్రాపర్టీస్ ఏవైతే చెప్పాను అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా అప్లై చేయాలి, కలర్ ఎలా అప్లై చేసేసుకోవాలి, టెక్స్ట్ ఎలిమెంట్స్, ఫాంట్ ఫ్యామిలీ అండ్ ఫాంట్ సైజ్. సో ఈ 5 ప్రాపర్టీ ఫోకస్ చేయండి. రిమైనింగ్ అని మనం సిఎస్ఎస్లో నేర్చేసుకుందాం. ఓకేనా, క్లియర్ కదా. సో ఎలాంటి వెబ్సైట్ లోపల మనకు టేబుల్స్ కావాలన్నా కూడా మనం నీట్గా ఇలా టేబుల్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ టేబుల్స్ని యూజ్ చేస్తూ ఇలా కొన్ని అసైన్మెంట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. చూడండి కొన్ని టేబుల్ అసైన్మెంట్ చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇలా తీసేసుకోండి ఒక టేబుల్ని. చూడండి ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ ఉంది. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఉంది అనుకున్నాం ఓకేనా. ఇప్పుడు ఈ పైన ఫస్ట్ రో లోపల మనకు హెడ్డింగ్ ఉంది. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఎలా రావాలి అంటే ఈ హెడ్డింగ్కి కాల్స్ పై ఎన్ని అప్లై చేయాలి? 6 కదా. ఎన్ని ఇవ్వాలి ఇక్కడ మనకు? ఇక్కడ కాల్ స్పాన్ 6 ఇవ్వాలి. అంటే ఫస్ట్ టేబుల్ టీఆర్ లోపల ఒకే ఒక టీహెచ్ తీసుకుంటాం, అప్పుడు మనకి ఇక్కడ వరకే వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే మనం ఇక్కడ కాల్ స్పాన్ మనం ఇక్కడ 6 అప్లై చేస్తామో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం 6 కాలమ్స్ని మర్జ్ చేసేసుకుంటుంది అనమాట. అలాగే కాంటాక్ట్ నెంబర్కి ఎంత ఇవ్వాలి? కాల్ స్పాన్ 2 ఇవ్వాలి. ఎస్. సో అలాగే సీరియల్ నెంబర్కి రో స్పాన్ 2 ఇవ్వాలి, నేమ్కి రో స్పాన్ 2, ఈమెయిల్ ఐడికి 2 ఇవ్వాలి. ఇలా అర్థమవుతుందా? ఇలా ఒకటి. నెక్స్ట్ ఇలా ఒక టేబుల్. సో ఇక్కడ డాటా ఏదైనా డమ్మీ డాటా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలా ఒకటి క్రియేట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చేద్దాం? 4. గుడ్. టోటల్కి ఎస్, దట్స్ ఇట్. అంతే టోటల్కి. ఇప్పుడు ఈ టోటల్ అనే రోని చూసారా, ఈ రో లోపల ఫస్ట్ టీఆర్ లోపల మనం 2 టీహెచ్లు టీడీ మీ ఇష్టం అని. సో ఇక్కడ టీహెచ్ అంటే ఏమవుతుందంటే కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన కంటెంట్ కొంచెం బోల్డ్గా థిక్గా సెంటర్ టెక్స్ట్ ఎలిమెంట్ సెంటర్లో వస్తుంది, బోల్డ్గా వచ్చేస్తుంది. అంతే, డిఫరెన్స్ ఏం ఉండదు. టీహెచ్ అయినా టీడీ అయినా సేమ్. కాకపోతే ఏమవుతుంది టీహెచ్ అయినా కానీ ఇక్కడ మనం కొంచెం థిక్గా సెంటర్లో మనం టెక్స్ట్ని అలైన్మెంట్ చేసేసుకోవచ్చు. టేబుల్కి మనం బోల్డ్ వచ్చేసి ఆ సెల్లోకి సెంటర్లో ఉంటుంది అనమాట డిఫాల్ట్. లేదు మనం టేబుల్ మొత్తానికి ప్రాపర్టీస్ రాసేసుకోవచ్చు, కంటెంట్ మొత్తాన్ని బోల్డ్ చేద్దామన్నా కానీ, లేదు అంటే టెక్స్ట్ ఎలిమెంట్ సెంటర్ ఇవన్నీ రాసేసుకోవచ్చు. బట్ ఇలా కూడా ఇలా రాసేయచ్చు అనమాట. డిఫాల్ట్గా అయితే మన టీహెచ్కు ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రో లోపల 2 టీడీస్, ఒక 2 టీహెచ్ తీసుకుంటే ఒక టీహెచ్. ఇప్పుడు ఫస్ట్ 2 టీహెచ్ ఉంటాయి, ఒకటేమో టోటల్కి అండ్ ఇంకోటేమో టోటల్ ఆఫ్ మార్క్స్కి 2 టీహెచ్లు తీసుకుంటాం. సో ఫస్ట్ టీహెచ్కి మనం కాల్స్ పని ఇక్కడ 3 ఇవ్వాలి, అప్పుడు ఇక్కడ నీ 3 కాలమ్స్ ఇలా మర్జ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఇలా ఒక టేబుల్ తీసేసుకోండి. సో ఇక్కడ పైన ఎంత ఇద్దాం? కాల్ స్పాన్ 4 ఇచ్చేద్దాం. నెక్స్ట్ సేమ్ ఇదే టీడీ లోపల ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఇన్సర్ట్ చేయండి. టీడీలోనే IMGSR అని చెప్పేసుకొని ఇమేజ్ సోర్స్ తీసేసుకోండి. ఈ ఇమేజ్ చిన్నగా డిస్ప్లే అవ్వాలంటే జస్ట్ హైట్ విడ్త్ చిన్నగా ఇచ్చేయండి, లైక్ ఒక 100 అలా ఇచ్చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడే లింక్ కూడా నాకు కావాలి. అంటే ఇప్పుడు ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే ఫ్లిప్కార్ట్కు అమెజాన్కు నావిగేట్ చేయండి, అప్పుడు టేబుల్ కవర్ అవుతుంది, ఇమేజ్ కవర్ అవుతుంది, లింక్స్ కూడా కవర్ అయిపోతాయి. అట్లా అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి అన్ని మీరు రీకాల్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ కొంచెం కాంప్లెక్స్గా ఇలా ఒక టేబుల్ డిజైన్ చేయండి.
చూడండి ఇక్కడ ఇప్పుడు ఇన్వాయిస్కి ఎంత ఇవ్వాలి కాల్ స్పాన్, ఇన్వాయిస్కి 3. గుడ్. సో ఇక్కడ పే టుకి 2. 2, కస్టమర్కి 2, రైట్. సబ్ టోటల్కి ఎంత ఇవ్వాలి కాల్ స్పాన్, 3 ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ ట్యాక్స్ ఫర్ 2, గ్రాండ్ టోటల్కి 3 ఇచ్చేసుకోవాలి. అలా అంతే, దట్స్ ఇట్. సో ఇలా ఒక డిజైన్ చేయండి, ఓకేనా. ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉంటే సో ఇలా ఒక టైం టేబుల్ డిజైన్ చేయండి. ఇది ఒకవేళ మీకు బిజీగా ఉంటే వీకెండ్ పెట్టేసుకున్న పర్లేదు. ఇది కూడా ఇలాంటిది HTML యూజ్ చేస్తే ఫైన్, నో ప్రాబ్లం. అదే టైం చూసుకుని మీరైతే ఫస్ట్ 4 ట్రై చేయండి, నార్మల్ టేబుల్స్ ఇమేజ్తోని లింక్స్ యూజ్ చేస్తూ. ఇంకా కొంచెం టైం ఉంటే ఇది ఇలాంటి మీరు కొంచెం ఎక్కువ టైం తీసుకొని అనుకుంటే కొంచెం మీరు ఇలాంటి వీకెండ్ ప్లాన్ చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక టాపిక్ మనకు కంప్లీట్ అయిందంటే దాని మీద లోపల అన్ని కంప్లీట్ అవ్వాలి. నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకా దాని మీద ఇంకా టేబుల్ అంటే మళ్ళీ మనం వెనకెళ్ళి చూడకూడదు. సో టేబుల్ అంటే దాని లోపల ఎలాంటి ఎలిమెంట్స్ ఉంది, దాని లోపల అట్రిబ్యూట్స్, అలా కంప్లీట్గా నాట్ ఓన్లీ టేబుల్ ఏ ట్యాగ్ నుంచి నేర్చుకున్నా ఇంకా పర్ఫెక్ట్గా నేర్చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక టేబుల్ రావాలంటే మళ్ళీ ఒకసారి నేను ఏదైనా ట్యూటోరియల్ ఓపెన్ చేసుకుంటా, లేదంటే చాట్ జీపీటీ చేస్తా, అలాంటి థాటే రాకూడదు. ఏదంటే మనమే ఓన్గా రాసేసుకోవాలి, అట్లా అంత పర్ఫెక్ట్గా నేర్చేసుకోవాలన్నమాట. సో అలా పర్ఫెక్ట్ నేర్చేసుకుంటే మనం ఎక్కడ కష్టం చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఇంత ఎగ్జాక్ట్ మనమే ప్రతి ట్యాగ్ రాయకుండా రియల్ టైం లోపల మనం కోడ్ తీసేసుకుంటాం, బట్ అక్కడ మనకు చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట, ఫాస్ట్గా చేస్తా అంటే మనం. అందుకే నేను ప్రతి టాపిక్ పైన మీకు నంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇచ్చేస్తూ వెళ్తున్నాను అలా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ మీకు కొంచెం సర్చింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడం కోసం ఏం చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను సింపుల్గా మన SS ల్యాబ్ ఓపెన్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే సపోజ్ ఇక్కడ మీకు నేను W3 స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా సంథింగ్ లైక్ ఇక్కడ ట్యూటోరియల్ ప్లాన్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ అలాగే మన టేబుల్ ఉంది, ఓకేనా, మన ట్రెడిషనల్ టేబుల్ ఉంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ SS ల్యాబ్, జీమెయిల్, మన మీట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన టేబుల్ లోపల టైటిల్ ఉంది, ఫైన్. ఇక్కడ సరే మన టేబుల్ లోపల టైటిల్ ఉంది, HTML టేబుల్ అని ఉంది టైటిల్. అండ్ ఇక్కడ W3 స్కూల్స్ ఆన్లైన్ ట్యూటోరియల్ ఉంది, ఇక్కడ సంథింగ్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంథింగ్ ఉంది, ఇక్కడ గూగుల్ మీట్ ఉంది, రైట్. సో ప్రతి టైటిల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఇమేజ్ వస్తుంది, చూస్తున్నారు. ఇక్కడ మనకు ఓన్లీ గ్లోబ్ ఐకాన్ మాత్రమే వచ్చేసింది, బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీకు ఇలా ఇమేజ్ వచ్చేస్తుంది, ఓకేనా. సో సో అక్కడ ఇమేజ్ రావాలంటే హెడ్డింగ్ లోపల మనం ఒక ట్యాగ్ యూజ్ చేయాలి. సో ఆ ట్యాగ్ నేమ్ ఏంటో నేను చెప్పట్లేదు, నేను చెప్తే మీరు ఈజీగా గూగుల్ చేస్తారు కాబట్టి చెప్పట్లేదు, మీరే సెర్చ్ చేయాలి, ఓకేనా. నాకు అక్కడ ఇమేజ్ రావాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలో సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే నేను చెప్తాను, ప్రాబ్లం లేదు, బట్ ఫస్ట్ అయితే మీరు ట్రై చేసేయండి. టైటిల్ లోపల ఇమేజ్ రావాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి. ఎస్, సో అలా, ఓకేనా. సో ఇలా ఇది ఒక టాస్క్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ కోడ్ని యాజ్ డిస్ప్లే చేయండి బ్రౌజర్ పైన. అంటే నేను ఇప్పుడు నాకు ట్యాగ్తో సహా ఇలాగే డిస్ప్లే అవ్వాలి అంటున్నా. ఇప్పుడు నార్మల్ మనం H1లో యూస్ చేస్తే ఏమైతే హెడ్డింగ్ వల్ల కొంచెం ఫాంట్స్ ఎక్కువగా బోల్డ్గా వచ్చేస్తుంది కదా, అలా కాదు, నాకు ఈ యాంగిల్ బ్రేస్తో సహా నాకు డిస్ప్లే అవ్వాలి అంటున్నా. అర్థమైందా. మనం ఇప్పుడు ఈ టేబుల్ స్ట్రక్చర్ ఇలా రాసేసుకున్నాం, ఇప్పుడు ఈ టేబుల్ స్ట్రక్చర్ ఇలా రాసాను అనుకోండి, ఇది ఇలాగే యాజ్ గా డిస్ప్లే అవ్వాలి అంటున్నాం. బ్రౌజర్ పైన మనం కోడ్ని యాజ్ గా చూపించాలి. సో అలా కోడ్ని మనం చూపించాలన్నా కూడా మనకు కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నవి, కొన్ని ఎలిమెంట్స్ ఉన్నవి. సో ఆ ఎలిమెంట్స్ ఏంటో షార్ట్ లిస్ట్ చేయాలి, ఆ ట్యాగ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసేయండి. ఒకటేమో ఇలా ఈ టైటిల్ లోపల ఇలా ఇమేజ్ డిస్ప్లే అవ్వాలంటే ట్యాగ్ ఏంటో అది సెర్చ్ చేయండి, ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ప్రతి వెబ్ పేజ్ లోపల టైటిల్తో పాటు మనం అక్కడ ఇమేజ్ రావడం కోసం ఏ ట్యాగ్ యూజ్ చేస్తారో తెలియాలి అది. నెక్స్ట్ అలాగే హెడ్డింగ్స్ మనం ఎలా ఇప్పుడు అంటే ఏదైనా హెడ్డింగ్స్ అనే కాదు, ఏ ట్యాగ్ అంటే HTML స్ట్రక్చర్ మొత్తం నాకు యాజ్ ఇట్ ఈజ్గా వెబ్ పేజ్ పైన డిస్ప్లే అవ్వాలి. అర్థమవుతుందా. సో అలా ఈ టేబుల్ టాస్క్ యూజ్ చేస్తూ ఈ 4 అసైన్మెంట్స్, ఈ టేబుల్ టాస్క్లు అండ్ నెక్స్ట్ అలాగే సో అవి డిజైన్ చేసేయండి. క్లియర్ కదా.